10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు అందజేత నగరంలోని శర్మనగర్లో గల మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల యందు ఆదరణ సేవా సమితి ఎన్జిఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు భూగర్భ జలశాఖ ఉప సంచాలకులు శ్యామ్ ప్రసాద్ నాయక్ మరియు కరీంనగర్ జిల్లా సఖీ వన్ స్టాప్ సెంటర్ అధికారిని దామర లక్ష్మి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కర్రె పావని, రవి సంస్థ సభ్యులు గోస్కుల సంధ్య, కె వీణా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే పేరుకే పెట్టుకుంటారు, వాళ్ళు ఏం చేయరు. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కూడా మెన్స్ట్రల్ హైజీనిక్ మీద మేము ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా గ్రామీణ మహిళలకు వ్యక్తిగత శుభ్రత మీద, తర్వాత మెన్షన్ పలకలు, ప్లేట్లు, ఇట్లా అంటే మాకు తోచిన సహాయం నేనేమనాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలు ప్రతి సంవత్సరం 2020 మందికి నడుం విరిగిపోయి బెడ్కే పరిమితమైన చాలా మందికి అందించడం జరిగింది. స్ఫూర్తి 10th క్లాస్ చప్పట్లు కొట్టాలి. ఈరోజు ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల యందు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే ఒక మంచి అవగాహన నిర్వహించి, అదేవిధంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పట్ల ఉన్న భయాన్ని తొలగిస్తూ ఒక చిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పలకలు మరియు పెన్నులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ నాయక్ గారు, అదేవిధంగా సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి గారు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాన్ని చేసినా, మేము ఏ సహాయం అడిగినా సహాయాన్ని వెంటనే మా స్నేహితులు అర్థం చేసుకొని వాళ్ళు ఆ సహాయాన్ని పూర్తిగా నేను ఏ కార్యక్రమానికి ఏ హెల్ప్ అడిగినా కూడా చేస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పేరు కర్రె పావని రవి, ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు.